Welcome to iRise online classes. So today we'll go with the one more topic related to syllogisms. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి syllogism అనే టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద టర్మ్స్, ఏ పదాలు ఉంటాయి స్టేట్మెంట్స్లో ఏంటి, కంక్లూజన్స్లో ఏంటి, కండిషన్స్ ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఇంట్రడక్షన్ చూస్తాను. జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ అంటే ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు, క్లియర్? ఎందుకంటే ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అండి, 100% వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టే నువ్వు కంక్లూజన్స్ అంటే తీర్మానాలని ప్రకటించాలి. ఓకే, ముందు స్టేట్మెంట్స్లో ఉండే ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ జాగ్రత్తగా చూడమ్మా. ఆల్ అనే ఒక టర్మ్ గురించి ఇస్తారండి. ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఏ మొత్తం బిలో ఉంది అని చెప్తాడండి. స్టేట్మెంట్ ఏం చెప్తాడమ్మా, అన్ని ఏలు బిలో ఉన్నాయి. క్లియర్? అంటే అర్థం ఏంటండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అర్థం. డయాగ్రామ్ ప్రకారం ఏంటి, ఏ అనే సర్కిల్, ఒక ఆబ్జెక్ట్ అనే సర్కిల్ని బీలో చెప్తాం. సో నేను ఏంటంటే సిలాజిజం మొత్తం వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్లో చెప్తానండి. అంటే ఏ అనే సర్కిల్ ఒకటి ఉందమ్మా, ఏ అనే సర్కిల్ మొత్తం దేంట్లో ఉంటుందని చెప్తున్నాడు, బీలో ఉంటుంది. ఇది స్టేట్మెంట్. సో అర్థం ఏంటండి, ఆల్ ఏస్ ఆర్ బీస్. అయితే క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఆల్ అని డైరెక్ట్గా అడగడండి. సో ఆల్కి కొన్ని పదాలు వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి పర్సంటేజ్లో చెప్తాడమ్మా, 100% ఏఎస్ఆర్ బీస్, 100% ఏఎస్ఆర్ బీస్ అంటే ఏ మొత్తం బీలో ఉంది అని ఇస్తాడు. క్లియర్? నెక్స్ట్ వన్ క్లియర్, 100% ఏఎస్ఆర్ బీస్ అంటే ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇలా అడుగుతారండి, 100% ఏఎస్ఆర్ బీస్ అని కూడా ఒక్కొక్కసారి అడగొచ్చండి. 100% ఏఎస్ఆర్ బీస్ అనేది కూడా ఏం చెప్తుందండి, ఆల్ అనే స్టేట్మెంట్నే రిప్రజెంట్ చేస్తుంది. సో నువ్వు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది డయాగ్రామ్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు. సో ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు అంటే చూడండి, ఏ అనే సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ మొత్తాన్ని దేనిలో రిప్రజెంట్ చేస్తున్నాం, బి అనే సర్కిల్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఎప్పుడైనా క్వశ్చన్లో అన్ని ఏలు బిలో ఉన్నాయి, ఆల్ ఏఎస్ఆర్ బీస్ అని వచ్చిందంటే నీ డయాగ్రామ్ అనేది ఇలా రిప్రజెంట్ చేయండి. క్లియర్? ఓకే, సెకండ్ స్టేట్మెంట్. ఎందుకంటే స్టేట్మెంట్ 100% అర్థమైతేనే మన కంక్లూజన్స్ అనేది సాల్వ్ చేయగలమండి. సెకండ్ స్టేట్మెంట్ ఏమడుగుతారంటే ఒక్కొక్కసారి సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలో ఉన్నాయి అని అడుగుతారండి. అంటే డయాగ్రాము ఏ అనే ఒక సర్కిల్ తీసుకున్నామ్మా, ఏ అనే ఒక సర్కిల్లో ఎంతో కొంత పర్సంటేజ్, సమ్ అంటే ఎగ్జాక్ట్గా 50 అని మాత్రం అనుకోకుండామ్మా, ఎంతో కొంత పర్సంటేజ్ వాల్యూ అనేది దేంట్లో ఉంటుంది, బీలో ఉంటుంది. సో దీని పర్ఫెక్ట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందండి, సమ్ ఏస్ ఆర్ బీస్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా చూసుకున్నామ్మా, 1% నుంచి 99%కి ఏ వాల్యూ ఇచ్చినా అది సమ్నే ఇండికేట్ చేస్తుంది. అంటే క్వశ్చన్ మనకి ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతారంటే 20% ఆఫ్ ఏసార్ బీస్ అంటాడు, 30% ఆఫ్ బీసార్ ఏసార్ అంటారు, 67% ఆఫ్ ఏసార్ బీసార్ అంటారు. ఎనీ పర్సంటేజ్ 1 నుంచి 99%కి ఎంత ఇచ్చినా నీ డయాగ్రామ్ అని ఎలా రాస్తామండి, సమ్ ఏసార్ బీస్ అని రిప్రజెంట్ చేస్తాం. అంటే వీటి గురించి మాట్లాడుతున్నాడు. సో సమ్ అనేది ఎప్పుడు 50% కాదు. సో ఈ పర్సంటేజ్ అంటమ్మా 1% టు ది 99%. గుర్తుపెట్టుకోండి. అయితే వీటికి సమ్కి బదులుగా చాలా పదాలు వాడుకోవచ్చండి. అంటే బ్యాంక్ ఎగ్జామ్లో చూస్తే సమ్ అని ఒక్కోసారి డైరెక్ట్గా ఇవ్వడు, కొన్ని సిచ్యువేషన్లో సమ్ అని ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక కొత్త టర్మినాలజీని వాడతాడండి. ఆ టర్మినాలజీస్ ఏంటంటే జనరల్గా మాట్లాడుతాం కదా. జనరల్లీ అంటే 100% చెప్పట్లేదండి, ఎంతో కొంత గురించి మాట్లాడుతాం అన్నమాట. జనరల్లీ, యాక్చువల్లీ అంటే నాట్ షూర్ అని అర్థం అండి, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. జనరల్లీ, యాక్చువల్లీ, మోస్ట్లీ, ఎస్పెషల్లీ అంటే ఈ టర్మ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చూస్తే ఏది మనం 100% చెప్పట్లేదు, ఎంతో కొంత పర్సంటేజ్ మాత్రమే చెప్తున్నాం. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఏసార్ బీస్ ఇచ్చిన దాని అర్థం ఏంటమ్మా, సమ్ ఏసార్ బీస్. యాక్చువల్ అని ఇచ్చిన సమ్ ఏసార్ బీస్, మోస్ట్లీ అని ఇచ్చిన సమ్ ఏసార్ బీసే, ఎస్పెషల్లీ ఇచ్చిన సమ్ ఏసార్ బీసే ఇస్తారు. ఇంకా చాలా పదాలు ఉన్నాయండి. ఒక్కొక్కసారి అట్లీస్ట్ సమ్ అంటే అట్లీస్ట్ సమ్, కొంత అట్లీస్ట్ సమ్ అన్నా నీకు అదే మీనింగ్ వస్తుంది. సో అట్లీస్ట్ సమ్ అని కూడా ఇవ్వచ్చు,
క్లియర్. నెక్స్ట్ పర్సంటేజ్ చెప్పాను కదండి, 1% టు ది 99%, ఇది కూడా ఇవ్వచ్చు. అట్మోస్ట్ అంటే మనం 99% వరకే చెప్తున్నట్టండి, 100% కూడా చెప్పలేమండి. నువ్వు 1% నుంచి 99% ఏ పర్సంటేజ్ రిప్రజెంట్ చేసినా, ఏ టర్మినాలజీని తీసుకున్నా దాని ఆన్సర్ ఏంటండి, సమ్ ఏస్ ఆర్ బీస్. అంటే నీకు ఈ వీటిలో ఏ టర్మ్స్ ఇచ్చినా నీ డయాగ్రామ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తావమ్మా, సమ్ ఏస్ ఆర్ బీస్ అని రిప్రజెంట్ చేస్తావు. ఇది సెకండ్ స్టేట్మెంట్ అండి. థర్డ్ వన్ గురించి మాట్లాడదాం. థర్డ్ వన్ క్లియర్. నో ఏ ఈజ్ బి అంటే అర్థం ఏంటండి, ఏ అనేది బిలో లేదు, ఏ అనేది బిలో లేదు అంటే అర్థం ఏంటమ్మా, నో ఏ ఈజ్ బి. నీ డయాగ్రామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. స్టేట్మెంట్ డయాగ్రామ్ని ఏది మార్చడానికి ట్రై చేయకండి. సో ఫిక్స్డ్ డయాగ్రామ్, నో ఏ ఈజ్ ఏ బి అంటే ఎలా రాసేస్తామమ్మా, నో ఏ ఈజ్ ఏ బి అంటే ఏకి బికి ఎటువంటి ఇంటర్సెక్షన్స్ ఉండవు. సో డయాగ్రామ్ రెండింటి మధ్య నెగిటివ్ సెక్షన్ చూసినన్నే డయాగ్రామ్ నాకు అర్థమవుతుంది, ఓకే ఏ అనే సెక్షన్ని బి అనే సెక్షన్లో చెప్పకూడదు అని. క్లియర్. ఫోర్త్ స్టేట్మెంట్ క్లియర్. సమ్ ఏస్ ఆర్ నాట్ బి. కొన్ని ఏలు బిలో లేవు. అయితే ఇక్కడ ఒకలా ఆలోచిస్తారండి, సార్ కొన్ని ఏలు బిలో లేవంటే ఇంకొన్ని ఏలు బిలో ఉండొచ్చు కదా అంటున్నావంటే అది ఛాన్సెసే కదమ్మా. ఛాన్సెస్ అనేది ఎప్పుడైనా స్టేట్మెంట్లో చెప్తామా, చెప్పకూడదు. నువ్వు కంక్లూజన్స్లో చెప్పొచ్చండి, స్టేట్మెంట్స్లో చెప్పకూడదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో దాన్నే డిఫైన్ చేయాలి. వీడేమన్నాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఏలో కొంత భాగం బి కాదు, ఉన్న భాగం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది మన డిరైవేషన్ మన డిరైవేషన్ ఎప్పుడు కంక్లూజన్స్లో చెప్పాలి కానీ స్టేట్మెంట్లో చెప్పకూడదు. సో దీనికి నువ్వు డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తావండి, జాగ్రత్తగా చూడండి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఏ అని ఒక సర్కిల్ తీసుకోండి, దానిలో కొంత పోర్షన్ ఏదైతే ఉందో అది బి కాదు అని అర్థం అండి. ఇది నీ డయాగ్రామ్ అండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. క్లియర్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. సో ఇవి రీసెంట్గా బ్యాంకింగ్లో ఎక్కువ అడుగుతారండి. ఓన్లీ ఏస్ ఆర్ బీస్. క్లియర్. అంటే ఏ మాత్రమే బిలో ఉంది అని అర్థం. అయితే దీనికోసం ఈ ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అని అర్థం కావడానికి మీకు వెన్ డయాగ్రామ్ చెప్తానండి. ఒక సర్కిల్ కంప్లీట్గా చెప్తుంది ఏంటమ్మా, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అర్థం. ఇంకో సర్కిల్ కంప్లీట్గా డ్రా చేస్తే ఏంటి, సమ్ బీస్ ఆర్ ఏస్ అని అర్థం. అంటే ఈ సర్కిల్ మొత్తం ఏని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ మొత్తం బిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది ఆల్ ఏస్, ఇది ఆల్ బీస్. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేస్తే నాకు ఏ స్టేట్మెంట్ వస్తుందండి, సమ్ ఏస్ ఆర్ బీస్. క్లియర్. ఫస్ట్ ఇలా సర్కిల్ గీస్తే ఆల్ ఏసు ఆల్ బీసు, రెండు ఇంటర్సెక్ట్ చేస్తే సమ్ ఏసు సమ్ బీసు. ఈ పర్టికులర్ పోర్షన్ జాగ్రత్తగా చూడన్నా, ఓన్లీయే కదంటాం అంటే ఈ సర్కిల్ మొత్తాన్ని ఏ అంటాం, ఈ సర్కిల్ మొత్తాన్ని సమ్ ఏస్ ఆర్ బీస్ అంటాం. కానీ వెన్ డయాగ్రామ్ ప్రకారం చెక్ చేసుకుంటే దీనిని మాత్రం ఓన్లీ ఏ అంటాం. అంటే ఏ మాత్రమేనండి, దీంట్లో ఎవరూ లేరండి. ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అంటే ఏ మాత్రమే బి అని అర్థం అమ్మ. సో ఏ మాత్రమే బి అని అర్థము. క్లియర్. ఏ మాత్రమే బి అని అర్థము అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్, ఏ మాత్రమే బి అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డయాగ్రామ్ ఎలా ఇచ్చారండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏస్ ఆర్ బీస్ ఓన్లీ ఏస్ ఆర్ సీస్. నీ డయాగ్రామ్ ప్రకారం ఎలా డ్రా చేస్తామండి, సమ్ ఏస్ ఆర్ బీస్. సో కొన్ని ఏలు బిలో ఉన్నాయి అని చెప్తారండి. ఓన్లీ ఏస్ ఆర్ సీస్ అంటే అర్థం ఏంటమ్మా, నువ్వు ఓన్లీ ఏస్ ఆర్ సీస్ అంటే ఈ పర్టికులర్ పోర్షన్లో మాత్రమే నువ్వెవరిని చెప్పాలి, సీని చెప్పాలి, ఇంకేది చెప్పకూడదు. ఎందుకంటే ఖచ్చితమైన స్టేట్మెంట్ అండి. ఓన్లీ అంటే అర్థం ఏంటి, ఆ పోర్షన్లో మాత్రమే ఏ సికి సంబంధించింది. అందుకే నువ్వు ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తావండి, సి అని రిప్రజెంట్ చేస్తావు. అయితే ఇప్పుడు దాని నుంచి ఒక మీనింగ్ డిఫైన్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, సీని ఏతో చదవమంటే ఎలా చదువుతారండి, సీని ఏతో చదవమంటే ఎలా చదువుతాం, ఆల్ సీస్ ఆర్ ఏస్ అనే కదమ్మా చదువుతాం. అంటే దీని అర్థం ఏంటంటే ఓన్లీ ఏస్ ఆర్ సీస్ యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటండి, ఆల్ సీస్ ఆర్ ఏస్. అంటే దీని యొక్క ఒరిజినల్ మీనింగ్ రివర్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, రివర్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది ఒకటి ఇచ్చాడండి, ఓన్లీ ఏస్ ఆర్ సీస్ అని ఇస్తే నువ్వు డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేస్తావమ్మా, రివర్స్లో చదువుతాం. ఏమని చూస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సీస్ ఆర్
ఆల్ సీస్ ఆర్ ఏస్. కానీ ఈ పోర్షన్ అనేది ఎవరికి మాత్రమే సంబంధించింది? ఏకి మాత్రమే సంబంధించింది. ఏకి మాత్రమే సంబంధించింది. ఆ పోర్షన్ దేన్ని డిఫైన్ చేయకూడదు. క్లియర్? సిక్స్త్ ఇంపార్టెంట్ చూడమ్మా. సిక్స్త్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బి. ఇలా ఇచ్చాడంటే అసలు డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేస్తూ ఓన్లీ ఫ్యూ ఏస్ ఆర్ బీస్ అని అర్థం. అంటే ఓన్లీ అంటే కొంత మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కాదండి, ఒక తరగతి గదిలో 60 మంది ఉన్నారండి. ఒక తరగతి గదిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఓన్లీ 30 మంది మాత్రమే పాస్ అయ్యారు అంటే ఉన్న 30 మంది ఏనండి? ఫెయిల్ అయినట్టే కదా. అంటే ఒక ఖచ్చితమైన స్టేట్మెంట్ ఎప్పుడైనా ఒకటి చెప్తే, ఒక పాజిటివ్గా చెప్తే దీన్ని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా నెగిటివ్ కూడా డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నా తరగతి గదిలో ఉన్న 60 మందిలో ఖచ్చితంగా 30 మంది మాత్రమే పాస్ అయ్యారంటే ఖచ్చితంగా 30 మంది ఫెయిల్ అయినట్టే. అదే స్టేట్మెంట్ ఇక్కడ చెప్తుందండి. ఏమని చెప్తున్నాడంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బీస్ అంటే ఖచ్చితంగా కొన్ని ఏలు మాత్రమే బి, ఉన్న ఏలు బీలు కాదు. అంటే ఓన్లీ ఫ్యూ అనేది 2 స్టేట్మెంట్లు చెప్తుందండి. ఏ స్టేట్మెంట్స్ అంటే సమ్ ప్లస్ సమ్ నాట్. ఈ రెండింటి గురించి ఎగ్జాక్ట్గా చెప్తుంది. కొంత పోర్షన్ సమ్ అయితే రిమైనింగ్ పోర్షన్ అంతా సమ్ నాట్. కానీ 50-50 కింద తీసుకోకండి. అయితే నువ్వు డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తావంటే ఓన్లీ ఫ్యూ ఏస్ ఆర్ బీస్ అంటే ఇలా డ్రా చేస్తారండి. దీంట్లో చూడమ్మా, సమ్ ఏస్ ఆర్ బీస్ ఉంది కదా, తర్వాత ఒక నెగిటివ్ సెక్షన్ తీసుకోండమ్మా. ఈ నెగిటివ్ సెక్షన్ అనేది బీలో ఉండకూడదు. సో ఇవి డయాగ్రామ్స్ అండి. సో మీకు మొత్తం రీక్యాప్ చేస్తున్నాను చూడండమ్మా జాగ్రత్తగా. సో స్టేట్మెంట్ 1, అన్ని ఏలు బీలో ఉన్నాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే నీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామండి? ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇది ఫిక్స్డ్ డయాగ్రామ్, దీన్ని మార్చకూడదు. సెకండ్ వన్, సమ్ ఏస్ ఆర్ బీస్. క్లియర్? సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు మాత్రమే బీలో ఉన్నాయి. దీ డయాగ్రామ్ ఎవరు మార్చకూడదు. మూడో నెంబర్, నో ఏ ఈజ్ ఏ బి. ఏ అనేది బీలో లేదు అంటే నీ డయాగ్రామ్ అనేది ఇలాగే ఉండాలి, దీనిలో మార్పులు ఉండకూడదు. క్లియర్? ఫోర్త్ వన్, క్లియర్? సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, కొన్ని ఏలు బీలో లేవు. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే కొన్ని ఏలు బీలో లేవు. కొన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది కంప్లీట్గా నెగిటివ్. ఈ పోర్షన్ బీలోకి రానివ్వకూడదు. క్లియర్? ఫిఫ్త్ వన్ ఏం రాసామండి? ఓన్లీ ఏస్ ఆర్ బీస్. ఓన్లీ అంటే మీకు ఏం చెప్పానమ్మా? రివర్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్. రివర్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అర్థం. ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అర్థం. నువ్వు డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తావంటే ఆల్ బీస్ ఆర్ ఏస్, కానీ ఇది కంప్లీట్గా ఏకి మాత్రమే సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ పోర్షన్లో ఎవరిని చెప్పకూడదు, ఎందుకంటే అది ఓన్లీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో లాస్ట్ వన్ ఏం చెప్పామన్నా? ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బీస్. సో ఓన్లీ ఫ్యూ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ ప్లస్ సమ్ నాట్. సో ఇది ఒక సమ్ని సమ్ నాట్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మ, దీని డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బి. సో ఇవి స్టేట్మెంట్స్. క్లియర్? సో నీకు ఈ స్టేట్మెంట్లో ఏ లైన్ వచ్చినా నువ్వు కంపల్సరీగా డయాగ్రామ్ అనేది ఇలాగే డ్రా చేయాలి. నీ డయాగ్రామ్లో ఎటువంటి మార్పులు రాకూడదు, ఎందుకంటే స్టేట్మెంట్ అనేది ఒక 100% ఇన్ఫర్మేషన్ అండి. సో ఒక్కొక్కసారి 100% అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆల్ని ఇండికేట్ చేస్తుంది. 0% అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? నోని ఇండికేట్ చేస్తుంది. 1% టు ది 99% దేన్ని ఇండికేట్ చేస్తుందండి? సమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇవి నా టర్మ్స్ అండి. ఓకే, స్టేట్మెంట్లో మీకు పరిచయం అంటే ప్రకటనలో ఇచ్చే టర్మ్స్ అన్నీ ఇవేనండి. ఇది వరి. ఓకే సార్, స్టేట్మెంట్లో ఉన్న పదాల గురించి అర్థమైంది. మనం ఓన్లీ ముందు వర్డ్స్ గురించి నేర్చుకుందాం. అంటే ఎటువంటి టర్మినాలజీని వాడుతున్నాడు అనేది నేను మీకు చెప్తున్నానండి. సెకండ్, కంక్లూజన్స్లో వాడే టర్మినాలజీస్ ఏంటి సార్? కంక్లూజన్స్లో వాడే టర్మినాలజీస్ ఏంటి? ఫస్ట్, మరలా ఆల్ అనే టర్మ్ మీకు కనిపిస్తుందండి కంక్లూజన్స్లో. సెకండ్ వన్, సమ్ అనే కంక్లూజన్స్ కూడా కనబడుతుందండి. థర్డ్ వన్, నో అనే కంక్లూజన్ కనబడుతుందండి. ఫోర్త్ వన్, సమ్ అనే నాట్ కనబడుతుందండి.
క్లియర్. ఫిఫ్త్ వన్, ఆల్ అనే నాట్ అనేది మీకు కొత్తగా కంక్లూజన్స్లో కనబడుతుందండి. మళ్ళీ కంక్లూజన్ ఏంటంటే డయాగ్రామ్ ప్రకారం అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేయమంటాడు, కొన్ని ఉన్నాయో లేదో చెక్ చేయమంటాడు, అసలు లేవో ఉన్నాయో లేదో చెక్ చేయమంటాడు, సమ్ నాట్ చెక్ చేయమంటాడు, ఆల్ నాట్ చెక్ చేయమంటాడు. సో ఇవి మీరు చెక్ చేయాలండి. అంటే ఇందాక మీ గీసిన డయాగ్రామ్ నుంచి ఈ పర్టికులర్ టర్మినాలజీస్ ఉన్న కంక్లూజన్స్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలండి. అయితే సిక్స్త్ ఇంపార్టెంట్ టర్మ్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటాడండి, అంటే అయ్యే ఛాన్సెస్ అవ్వచ్చు అంటాడండి. ఒక్కొక్కసారి పాసిబిలిటీకి బదులుగా ఏం వదులుతాడంటే క్యాన్ బి, మేబీ అనే ఒక టర్మ్స్ వాడచ్చు అండి. అంటే అన్ని ఏలు బీలు అవ్వచ్చు ఖచ్చితంగా చెప్పట్లేదండి, అవ్వచ్చు అంటున్నాడు. అయితే మీకు ఒక డౌట్, ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1. సో అసలు పాసిబిలిటీ అంటే డెఫినేషన్ ఏంటి సార్ అన్నట్టు డౌట్ వస్తుందండి. పాసిబిలిటీ అంటే ఏమిటి? మీకు ఏం చెప్పాను, స్టేట్మెంట్ అనేది ఏంటి, ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. సమ్ ఏస్ ఆర్ బీస్, ఇది ఒక స్టేట్మెంట్ అండి. మీరు డయాగ్రామ్ ఏ డ్రా చేస్తారు, సమ్ ఏస్ ఆర్ బీస్ అని డ్రా చేస్తారు. ఇదే కదండి నీ డయాగ్రామ్. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ డయాగ్రామ్ అనేది 100% వ్యాలిడ్ కదండి, ఖచ్చితమైన స్టేట్మెంట్, ఖచ్చితమైనది ఆ టర్మ్ అనేది. ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చానంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. కంక్లూజన్ ఇప్పుడు ఏంటంటే మీ డయాగ్రామ్ బట్టి నువ్వు కంక్లూజన్ రైట్ ఆర్ రాంగో చెప్పాలండి. నీకు ఏమి ఇచ్చాడంటే కంక్లూజన్ ఇలా చూడండి అమ్మా. సమ్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ పాసిబిలిటీ అంటే కొన్ని ఏలు బీలు అవ్వచ్చు అని అన్నాడండి. ఇది రైట్ పెడతావా రాంగ్ పెడతావా? అయితే మీరు జాగ్రత్తగా చూడండి సార్. సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఏంటి, 100% సార్. పాసిబిలిటీ అంటే ఏంటి సార్, ఛాన్సెస్ అంటే ఖచ్చితంగా 100% కాదనే కదా సార్ అర్థం. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అనే ఒక ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని మనం ఛాన్సెస్ కింద ఎందుకు చెప్తాం సార్, అది ఛాన్సెస్ కాదు అంటే దాని అర్థం ఏంటండి, ఆ కంక్లూజన్ రాంగ్ అని అర్థం. అంటే డెఫినేషన్ ఆఫ్ పాసిబిలిటీ ఏంటంటే ఏ ఖచ్చితమైన స్టేట్మెంట్ని నువ్వేమని చెప్పకూడదండి, పాసిబిలిటీ అని చెప్పకూడదు. నీకు కనిపించే ఏ స్టేట్మెంట్ అయినా, నీకు కనిపించే ఏ 100% వ్యాలిడ్ వన్ని నువ్వు పాసిబిలిటీ కింద చెప్పకూడదు. సార్ పాసిబిలిటీ కింద చెప్పకూడదంటే దేంట్లో చెప్పొచ్చు సార్ అంటే అర్థం ఏంటంటే నాట్ ఏ పాసిబిలిటీ కింద చెప్పొచ్చు. అంటే అర్థం చూడమ్మా, నాట్ ఏ పాసిబిలిటీ అంటే అర్థం ఏంటి, పాసిబిలిటీ కాదు, ఛాన్స్ లేదు అంటే దీని యొక్క మీనింగ్ ఏంటండి, ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అని అర్థం, 100% వ్యాలిడ్ అని అర్థం. సో మీకు చూడమ్మా జాగ్రత్తగా, ఏ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని నువ్వు డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసే ఏ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని పాసిబిలిటీ అని నువ్వు డిఫైన్ చేయకూడదు. కావాలంటే నువ్వేమని డిఫైన్ చేయొచ్చండి, నాట్ ఏ పాసిబిలిటీ అని డిఫైన్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఇన్ ఏ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్, కంక్లూజన్స్. అయితే క్లియర్. ఇప్పుడు జాగ్రత్త, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వరకు మీకు చెప్పిన ఏంటండి, స్టేట్మెంట్ గురించి చెప్పాను, కంక్లూజన్ గురించి చెప్పాను. అసలు డయాగ్రామ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, రిప్రజెంటేషన్ ఆఫ్ డయాగ్రామ్ అంటే నువ్వు ఒక డయాగ్రామ్ గీస్తున్నావు కదండి. రిప్రజెంటేషన్ ఆఫ్ డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ దేని నుంచి డ్రా చేస్తాం, బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్. అంటే ఇచ్చిన ప్రకటనలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టే నువ్వు డయాగ్రామ్ అనేది డ్రా చేస్తామండి. అయితే ఒక స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడం ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన భాషలో చెప్పుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, కంక్లూజన్ రైట్ ఆర్ రాంగ్ అంటే అర్థం ఏంటండి, ఖచ్చితంగా రాంగ్ అని చెప్తారండి. ఎలా చెప్తున్నారు, ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా తెలుసు. సార్ వేసుకున్నది బ్లాక్ కలరు కానీ కంక్లూజన్లో వైట్ కలర్ అంటున్నారు కాబట్టి నేను రాంగ్ పెట్టాను. అయితే వేరే క్వశ్చన్ అడుగుతున్నానండి, నా దగ్గర ఉన్న మొబైల్ అనేది సామ్సంగ్ అని చెప్పానండి, రైట్ పెడతారా రాంగ్ పెడతారా? చెప్పలేమండి, ఎందుకంటే ఆ స్టేట్మెంట్ అనేది నాకు కనిపించట్లేదు. సార్ సామ్సంగ్ మొబైల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటే ఒక స్టేట్మెంట్ ఏంటి, మనకు కల్లారా కనిపించేది స్టేట్మెంట్ అండి, దానిలో ఉన్న హిడెన్ మీనింగ్ అనేది అదర్ డయాగ్రామ్ అవుతుంది. అందుకే ఏ స్టేట్మెంట్స్ అయినా రెండు విధాలుగా రిప్రజెంట్ చేస్తామండి. ఫస్ట్ వన్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే బేసిక్ డయాగ్రామ్ అంటారు. సెకండ్ వన్ ఏంటంటే బేసిక్ మన ప్రకటనలో అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఉన్నదాన్ని బేసిక్ డయాగ్రామ్ అంటారు. బేసిక్ డయాగ్రామ్ అంటే బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్.
ఇప్పుడు చెప్తున్నాను కదండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూజన్లో వైట్ కలర్ షర్ట్ వేసుకున్నానంటే అది రాంగ్, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా స్టేట్మెంట్ని చూస్తున్నావు. స్టేట్మెంట్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకునే దాన్ని ఏమంటామంటే ఆల్టర్నేటివ్, అంటే మనం బ్రెయిన్ వాడతామండి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. సో ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఏంటండి, అది అజంప్షన్ బేస్ చేస్తాం. సో ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అనేది దేని బేస్ చేసుకుంటామండి, అజంప్షన్ బేస్ చేసుకుంటాం. కానీ ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుందంటే బేసిక్ డయాగ్రామ్ అండి, ఎందుకంటే ఇది 100% స్టేట్మెంట్ని చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ బేసిక్ స్టేట్మెంట్ని దేంతో హెల్ప్ తీసుకుంటామంటే ఆల్టర్నేటివ్ డయాగ్రామ్తో కూడా హెల్ప్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్తో హెల్ప్ తీసుకుంటేనే నీకు కొన్ని కంక్లూజన్స్ అని చెప్పగలము. క్లియర్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు సార్ రెండు తీసుకోవాలంటే 5 + 3 = 7 అంటే ఆన్సర్ రైటా రాంగ్ అమ్మా? రాంగ్ అండి, ఎందుకంటే ఆ రిజల్ట్ అని నాకు తెలుసు కాబట్టి. 5 ± 3 = 7 ఇది రాంగ్ అని చెప్పగలవా? చెప్పలేము. రైట్ అని చెప్పగలవా? చెప్పలేము. ఖచ్చితంగా 100% రైట్ అని చెప్పలేము, రాంగ్ అని చెప్పలేము. అప్పుడు ఏంటి, ఛాన్సెస్ అవ్వచ్చు అంటే అది ఏ కంక్లూజన్ చెప్తుందండి, పాసిబిలిటీని చెప్తుంది. అంటే నువ్వు ఎప్పుడైనా ఒక నెగిటివ్ కంక్లూజన్ పర్ఫెక్ట్గా చెప్పాలన్నా, ఒక పాసిబిలిటీని పర్ఫెక్ట్గా చెప్పాలన్నా కూడా నీకు ఏ డయాగ్రామ్స్ ఉండాలండి, బేసిక్ డయాగ్రామ్, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఉండాలి. అయితే బేసిక్ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ దేని నుంచి చెప్తుంది, అజంప్షన్ని చెప్తుంది. అంటే ఒక నెగిటివ్ను కంప్లీట్గా చెప్పాలంటే నీకు బేసిక్ తెలియాలి, ఆల్టర్నేటివ్ తెలియాలి. కొంచెం క్లియర్గా చెప్తానండి, ఇది ఇంట్రడక్షన్ కాబట్టి. క్లియర్? ఓకే సార్, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఒక స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంకా ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూజన్ నెంబర్, ఒక కంక్లూజన్ తీసుకుంటానండి, సమ్ ఏస్ ఆర్ బి ఇలా ఇచ్చాడండి. స్టేట్మెంట్ ఏంటి, కొన్ని ఏలు బిలో ఉన్నాయి అని చెప్పాడండి. సో నేను డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తానండి, కొన్ని ఏలు బిలో ఉన్నాయి. ఇక్కడ ఛాన్స్ ఏంటంటే నువ్వు ఏ డయాగ్రామ్ అన్న డ్రా చేయ, ప్రాబ్లం లేదు. ఆ డయాగ్రామ్ ఎప్పుడు ఏం చూపించాలండి, స్టేట్మెంట్ని ఖచ్చితంగా చూపించాలి. నువ్వు డ్రా చేసే డయాగ్రామ్ అనేది స్టేట్మెంట్ని పర్ఫెక్ట్గా ఇండికేట్ చేయాలి. సెకండ్ వన్, ఆల్ ఏస్ ఆర్ బీస్. సార్ ఈ డయాగ్రామ్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ కదా సార్ దీని మీనింగ్. మీకేం చెప్పాను, నువ్వు ఏ డయాగ్రామ్ అని తీసుకో, నీకు ఎప్పుడు స్టేట్మెంట్ని విజువల్గా కనిపిస్తే సరిపోద్ది. ఒరిజినల్గా ఇది ఆల్ ఏస్ ఆర్ బి, కానీ దీనిలో కూడా సమ్ ఏస్, కొన్ని ఏలు కూడా బీలో ఉన్నాయి కదా. ఏ మొత్తం బీలో ఉన్నప్పుడు కొన్ని ఏలు కూడా బీలో వస్తున్నాయి కదా. ప్రాబ్లం ఏంది, ఆ డయాగ్రామ్ కూడా తీసుకొచ్చండి. అయితే ఇంకోటి థర్డ్ వన్, ఆల్ బీస్ ఆర్ ఏస్. సరే తీసుకోవచ్చండి. సరే బి మొత్తం ఏలో ఉంది అంటే ఏ సగభాగం బీలో ఉన్నట్టే కదా. నాకు కూడా ఏం కావాలి, సమ్ ఏస్ ఆర్ బీసే కదా ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి నేను 3 డిఫరెంట్ డయాగ్రామ్స్ గీసాను. ఈ మూడిట్లో ఖచ్చితమైన డయాగ్రామ్ ఏది అనుకుంటే కంపల్సరీగా ఇదే కదండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నానండి నేను, బేసిక్ డయాగ్రామ్ అంటున్నాను. ఏమంటున్నానమ్మా, బేసిక్ డయాగ్రామ్ అంటున్నాను. కానీ ఈ రెండు రాంగ్ అని చెప్పలేకపోతున్నాను కదా. ఎందుకు రాంగ్ అని చెప్పలేకపోతున్నాను, దీనిలో సమ్ ఏస్ ఆర్ బీస్ ఉంది, తప్పేముంది. దీనిలో కూడా సమ్ ఏస్ ఆర్ బీస్ ఉంది. మీకు ఏం చెప్పాను, ఏదైనా ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేశామంటే ఆ స్టేట్మెంట్ విజువల్గా కనెక్ట్ అయితే చాలు. నాకు విజువల్గా రెండు కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది రాంగ్ అని చెప్పలేము కదా. అందుకే వీటిని ఏమని చెప్తున్నానంటే ఎగ్జాక్ట్ డయాగ్రామ్ కాదు, కానీ దీన్ని ఏమంటున్నానండి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటున్నాను. సో ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఇదేంటండి, పాసిబిలిటీ. సో దీన్ని ఏమంటారండి, ఛాన్స్, అవ్వచ్చేమో అంటే ఏంటమ్మా అర్థం, పాసిబిలిటీ. అందుకే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఏ డయాగ్రామ్లో అయినా యూ కెన్ ఎస్యూమ్ ఏ రిలేషన్ యాజ్ ఆల్ కామా సమ్. అంటే నువ్వు ఏ డయాగ్రామ్లో అయినా ఆల్ అని అజంప్షన్ చేసుకోవచ్చు, సమ్ అని అజంప్షన్ చేసుకోవచ్చు, నీకు ప్రాబ్లమే లేదండి. కానీ నీ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేన్ని డిస్టర్బ్ చేయకూడదంటే స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. అదే నా ఇంపార్టెంట్ పారామీటర్. సో నువ్వు ఏ అజంప్షన్లో అయినా చేయండి, అజంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఏ అజంప్షన్ అయినా చెయ్యు, నువ్వు చేసే అజంప్షన్ దేన్ని డిస్టర్బ్ చేయకూడదు, స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. స్టేట్మెంట్ డిస్టర్బ్ చేయని ఏ అజంప్షన్ అయినా వేసుకో. ఆ అజంప్షన్స్ ఏంటి, ఆల్ కామా సమ్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక్క పాయింట్ వింటే నీకు క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా
ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏం చెప్పాను, ఫర్ ఎనీ కేస్ you can assume all comma sum as a assumption, but the assumption does not affected any statement. నువ్వు చేసే assumption ఏదైనా స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఒక పర్ఫెక్ట్ చూపిస్తాను చూడండి. అసలు ఈ అజంప్షన్స్ ఏంటి సార్ అంటే, స్టేట్మెంట్ ఇలా ఇచ్చారు, జాగ్రత్తగా చూడమ్మా. నో ఏ ఈజ్ బి. సో ఇది పక్కా 100% అండి, క్లియర్. ఎందుకంటే స్టేట్మెంట్ ఎప్పుడు 100% వ్యాలిడ్ కాబట్టి, క్లియర్. ఇప్పుడు మీకు రెండు స్టేట్మెంట్ ఇచ్చాను, నో బి ఈజ్ ఎ సి, నో ఏ ఈజ్ ఎ బి, నో బి ఈజ్ ఎ సి. అంటే ఏ అనేది బిలో లేదు, బి అనేది సిలో లేదు, ఇలా ఇచ్చాడండి. సో ఇప్పుడు నువ్వు ఒక పర్ఫెక్ట్ డయాగ్రామ్, మనకి ఎప్పుడు నో అనే డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, ఏ అనేది బిలో లేదు, ఏ అనేది బిలో లేదు, బి అనేది సిలో లేదు. ఇది నీ పర్ఫెక్ట్ డయాగ్రామ్ అండి. నీకు విజువల్గా ఇది తప్ప ఇంకే డయాగ్రామ్ కనిపించకూడదు. అదేంటి సార్, ఇందాక 3 డయాగ్రామ్లు గీశారు కదా, ఇంకేది కనిపించకూడదు అంటే, నువ్వు ఎక్కువ డయాగ్రామ్లు గీసావు అనుకో కన్ఫ్యూజ్ పడతావండి. అందుకే నీకు విజువల్గా కనిపించేది ఎప్పుడు మెయిన్ డయాగ్రామ్ కదా, మెయిన్ డయాగ్రామ్ అనేది కనెక్ట్ చేశాను. సార్ దీంట్లో ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే, ఆ డయాగ్రామ్ని ఇంకా ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అదే మీకు థాట్ చెప్పానండి. సో నీ మైండ్లో ఉండాలి, నీ డయాగ్రామ్ అంటే ఏ సర్కిల్ అయినా వేరే సర్కిల్లో అజంప్షన్ చేసుకోవచ్చు. ఆ అజంప్షన్ ఏంటండి, ఆల్ అని అజంప్షన్ చేయొచ్చు, సమ్ అని అజంప్షన్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీరు ఏమన్నారు, మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా ఇంకో ఆబ్జెక్ట్లో ఆల్ సార్ ఆల్ అని చెప్పొచ్చు, సమ్ అని చెప్పొచ్చు అని చెప్పారు కదా. నేను ఏని బీలో సరదాగా ఆల్ ఏ సార్ బీసీసే పాసిబిలిటీ అని సరదాగా పెట్టుకుంటాను, సమ్ ఏ సార్ బీసీసే పాసిబిలిటీ అని సరదాగా పెట్టుకుంటాను. రైటా రాంగా సార్? రాంగ్ అండి. మీకు ఏం చెప్పాను, నువ్వు అజంప్షన్ చేసుకో, ప్రాబ్లం లేదు. నీ అజంప్షన్ దేన్ని డిస్టర్బ్ చేయకూడదు, స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు సరదాగా ఏని బీలో ఆల్ ఏ సార్ బీస్ అంటే నో ఏ ఈజ్ ఏ బీ డిస్టర్బ్ అవుతుందిగా. నీ అజంప్షన్ ఏదైనా చేయి, కానీ దేన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఈ స్టేట్మెంట్ వేటిని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఏని బిలో చెప్పడం వల్ల నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది, బిని సిలో చెప్పడం వల్ల సెకండ్ స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. అంటే దీని అర్థం జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ స్టేట్మెంట్ కరెక్ట్గా నేను ఏమర్థం చేసుకున్నానంటే, ఏని బిని అజంప్షన్ చేయలేను, అజంప్షన్ చేస్తే నా స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. బిని సిలో అజంప్షన్ చేయలేను, బిని సిలో అజంప్షన్ చేస్తే నా స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. బిని ఏలో అజంప్షన్ చేయలేను, స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. సిని బిలో అజంప్షన్ చేయలేను, నా స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఐ కెన్ అస్యూమ్ ఏ ఇంటూ ద సి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఇలా మైండ్లో అనుకోవాలండి, రిప్రజెంట్ చేయకండి అమ్మా. సార్ ఇలా మైండ్లో అనుకుంటున్నా, సమ్ ఏఎస్ఆర్ సీస్ సరదాకి ఆల్ ఏఎస్ఆర్ సీస్. ఇది చేయడం వల్ల నీకేమైనా స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుందా? లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లు ఎలా కాపీ చేసుకుని నా మైండ్లో ఒక కొత్త డయాగ్రామ్ గీస్తున్నానండి. సో బ్లాక్ ఇంక్ చూడండి అమ్మా, నేను ఇక్కడ డ్రా చేస్తుంది నా మైండ్లో రిప్రజెంట్ చేసిన డయాగ్రామ్. మైండ్లో రిప్రజెంట్ చేసేది ఎప్పుడు అజంప్షనే అవుతుంది, క్లియర్. ఏమైనా అజంప్షన్ చేసుకున్నానంటే సరదాగా ఆల్ ఏఎస్ఆర్ సీస్, క్లియర్. బి అనే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, నో ఏ ఈజ్ ఏ బి, అవునా కదా. ఏకి బీకి ఏమైనా కనెక్టివిటీ ఇచ్చానా? లేదు. తర్వాత బీకి సీకి కనెక్టివిటీ ఇచ్చానా? లేదు. అంటే ఈ డయాగ్రామ్ రైటే కదమ్మా. ఇంకోలా డ్రా చేస్తాను, క్లియర్. బి అనే సర్కిల్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, నో ఏ ఈజ్ ఏ బి, డయాగ్రామ్ రైటే కదా. తర్వాత నో సి ఈజ్ ఏ బి, డయాగ్రామ్ కరెక్టే కదా. అంటే ఈ విధంగా ఏమైనా కనెక్ట్ చేసుకో, కానీ నువ్వు చేసిన కనెక్టివిటీ ఏదైతే ఉందో అది దేన్ని డిస్టర్బ్ చేయకూడదండి, స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే మీకు ఇక్కడ చెప్తున్నాను చూడమ్మా, నీ మైండ్లో కనెక్టివిటీ ఎలా ఉంచాలి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. నువ్వు ఏ కేసులో అయినా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్లో సమ్ అని చెప్పొచ్చు, ఆల్ అని చెప్పొచ్చు, కానీ నువ్వు చెప్పేటప్పుడు స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఏని బిలో అజంప్షన్ చేయలేను, బిని సిలో అజంప్షన్ చేయలేను, కానీ ఏని సిలో అజంప్షన్ చేయగలను నా బ్రెయిన్లో. ఆల్ ఏఎస్ఆర్ సీస్, సమ్ ఏఎస్ఆర్ సీస్, క్లియర్. సిని ఏలో చెప్పొచ్చు ఆల్ ఏఎస్ఆర్ సీస్, సమ్ ఏఎస్ఆర్ సీస్. నేను ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో దానినే అజంప్షన్స్ అంటాను. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏలు బిలో లేవు, కొన్ని ఏలు
బిలో లేవు. ఇప్పుడు నేను అజంప్షన్ కావాలి సార్, ఈ డయాగ్రామ్కి అజంప్షన్ తీసుకోవచ్చండి. ఓకే, మీరు ఏం చెప్పారు, ఆల్ అని అజంప్షన్ చేయొచ్చు, సమ్ అని అజంప్షన్ చేయొచ్చు, కానీ నువ్వు చేసే అజంప్షన్ స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. అదే కదా నా టార్గెట్. నేను ఏ మొత్తాన్ని బీలో అజంప్షన్ చేయొచ్చా, ఈ సర్కిల్ మొత్తాన్ని బీలో అజంప్షన్ చేయొచ్చా, చేయకూడదండి. ఎందుకంటే నేను క్లియర్గా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను, ఈ పోర్షన్ని దీంట్లో తీసుకురాకూడదు. అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే పాసిబిలిటీ అవ్వదు, ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే పాసిబిలిటీ అవ్వదు. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే పాసిబిలిటీ అవ్వదు, కానీ మీకు ఇదంతా పాజిటివ్ స్పేసే కదండి. సో ఇదంతా పాజిటివ్ స్పేస్ కాబట్టి ఈ పర్టికులర్ పోర్షన్ని సరదాగా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు సార్, ఆఫ్ కోర్స్ చేయొచ్చండి. దీన్ని నువ్వు రిప్రజెంట్ చేయకూడదు, కానీ ఈ పోర్షన్ రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా. అంటే ఏ నుంచి బి, జాగ్రత్తగా చూడమ్మా, ఏ నుంచి బి ఏదైతే పాసిబిలిటీ ఉంటుంది, సమ్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే కొన్ని ఏలు బీలో అయ్యే ఛాన్స్ ఉందండి. మీకు అదే చెప్పాను కదా, మీకు స్టార్టింగ్లో అన్నారు సార్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే రిమైనింగ్ సమ్ మేబీ అన్నారు కదా, మేబీ అంటే అవ్వచ్చు కదమ్మా. అది పాయింట్ నెంబర్ 1. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు ఫార్వర్డ్లో సమ్ అనే అజంప్షన్ ఉందంటే రివర్స్లో ఆల్ అజంప్షన్ చేసుకోవచ్చు, సమ్ అజంప్షన్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఇదంతా ఒక పాజిటివ్ స్పేసే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక పాజిటివ్ స్పేస్ కదా, ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ ఎలా చెప్పొచ్చు, ఆల్ బీస్ ఆర్ ఏస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ బీస్ ఆర్ ఏస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే ఏ నుంచి బి ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా, సమ్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బి నుంచి ఏ కావాలంటే ఎలా అజంప్షన్ చేస్తామండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ బీస్ ఆర్ ఏస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇదండి క్లియర్. నువ్వు ఏదైనా అజంప్షన్ చేసుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి అమ్మా, నీకు సమ్ అని అజంప్షన్ చేయొచ్చు, ఆల్ అని అజంప్షన్ చేయొచ్చు, కానీ నీ అజంప్షన్ స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ పాసిబిలిటీ అంటే ఏం చెప్పాను, ఖచ్చితంగా విజువల్గా కనెక్ట్ అయ్యే ఏ డయాగ్రామ్ని నువ్వు పాసిబిలిటీ అని చెప్పకూడదు. ఎందుకంటే మనం విజువల్గా చూస్తున్నామంటే అది 100% వ్యాలిడ్ వన్. ఏ 100% వ్యాలిడ్ స్టేట్మెంట్ని మనం పాసిబిలిటీ కింద చెప్పకూడదు. సార్ ఇంకో డయాగ్రామ్ ఏమైనా డ్రా చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డయాగ్రామ్ తీసుకుంటానండి. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, నో సి ఈజ్ ఎ డి. ఇది స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, ఆల్ సీస్ ఆర్ డీస్, అండ్ లాస్ట్ వన్ క్లియర్, సారీ, ఆల్ బీస్ ఆర్ సీస్ అండ్ నో సి ఈజ్ డి. ఇలా ఇచ్చారండి. ఇప్పుడు డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి. సార్ నేను కొన్ని అజంప్షన్స్ కావాలి, చేసుకోవచ్చా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ స్టేట్మెంట్ ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏబి గురించి మాట్లాడుతున్నాడు, బీసీ గురించి మాట్లాడుతున్నాడు, సిడి గురించి మాట్లాడుతున్నాడు. అయితే నేను ఏ అనే సర్కిల్ని డీలో అజంప్షన్ చేయొచ్చా అండి? చెయ్యకూడదండి. అదేంటి సార్ ఎందుకు చేయకూడదంటే, జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈ ఎంటైర్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో అది కంప్లీట్గా ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, సి ఉంది. ఎందుకంటే ఏ మొత్తం బిలో ఉంది, ఏ మొత్తం బిలో ఉంది, బి మొత్తం సిలో ఉంది, సిని డిలో చెప్పకూడదు. ఇప్పుడు ఏని డితో అజంప్షన్ చేస్తే ఆటోమేటిక్గా సి వచ్చేస్తుంది కదా, అంటే నీ స్టేట్మెంట్ వైలేట్ అయిపోతుందిగా. అందుకే ఏ నుంచి డి అజంప్షన్స్ లేవండి, బి నుంచి డి అజంప్షన్ లేదండి, సి నుంచి డి అజంప్షన్స్ లేవు. సార్ డీని లోపల తీసుకెళ్ళొచ్చా పోనీ? ఫర్ ఎగ్జాంపుల్ సార్ డీని ఇలా సరదాగా సమ్ ఆల్ అని చెప్పొచ్చు కదా. నీ క్లియర్గా చెప్పానండి, ఇదంతా నెగిటివ్ బోర్డర్ ఉన్నప్పుడు ఈ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈ సర్కిల్స్లో డిఫైన్ చేయకూడదు. ఒకవేళ డిఫైన్ చేస్తే నీ స్టేట్మెంట్ అనేది వైలేట్ అవుతుంది. అంటే నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నా, నీకు అవుటర్ బోర్డర్లో నీకు ఎప్పుడైనా నెగిటివ్ ఉందంటే ఇన్వర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవి అజంప్షన్స్ అవ్వవు. సో ఇన్వర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవి అజంప్షన్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటానండి, ఆల్ ఏస్ బీస్, ఆల్ బీస్ సీస్, నో బి ఈస్ డి. అంటే ఏ మొత్తం బిలో ఉంది, బి మొత్తం సిలో ఉంది, బి అనేది డిలో డిఫైన్ చేయకూడదు. ఇలా చెప్పాడండి. బి అనే దాన్ని డిలో డిఫైన్ చేయకూడదు. జాగ్రత్తగా చూడండి, ఈ అజంప్షన్ అర్థమైతే నీ క్వశ్చన్ చాలా ఈజీ. ఇప్పుడు ఏ అనే దాన్ని డిలో చెప్పొచ్చా? చెప్పలేమండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా నెగిటివ్ బోర్డర్లో ఉంది. కంప్లీట్గా నెగిటివ్ బోర్డర్లో ఉందంటే ఏని డిలో చెప్పలేను, బిని డిలో చెప్పలేను, డిని బిలో చెప్పలేను, డిని ఏలో చెప్పలేను. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ సిలో ఒక పాజిటివ్ స్పేస్ అంటూ ఉంది కదా. ఎందుకంటే సార్
ఇది మాత్రమే బి స్పేస్, ఈ బయటిది మొత్తం సి మాత్రమే కదా సార్. సో ఎంటైర్ సర్కిల్లో సి మొత్తాన్ని డీలో చెప్పొచ్చా సార్? సి మొత్తాన్ని డీలో చెప్పలేం, ఎందుకంటే సి అనే మొత్తం సర్కిల్ డిఫైన్ చేసాం అనుకో ఆటోమేటిక్గా ఎవరు వచ్చేస్తున్నారు నీకు? ఏ వస్తున్నారు, బి వస్తున్నారు. బి ఉన్న చోట డీతో ఎజంప్షన్స్ రావు. అంటే సార్ ఆల్ సి సార్ డీస్ అనేది పాసిబిలిటీ అవ్వదు. ఓకే సార్, అర్థమైంది. కానీ బయట చెప్పుకోవచ్చు కదా, బయట క్లారిటీగా చెప్పుకోవచ్చు అండి. సో నువ్వు బయటదని చెప్పాలనుకుంటే నీ ఎజంప్షన్ ఏమవుతుందండి? సమ్ సీస్ ఆర్ డీస్ ఈజ్ పాసిబిలిటీ. అంటే సి కొంత భాగాన్ని బయట స్పేస్ ఏదైతే ఉందో డీలో ఇలా ఎజంప్షన్ చేసుకోవచ్చు. సి కొంత భాగాన్ని ఏదైతే డీలో ఎజంప్షన్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు డీని సిలో చెప్పాలనుకుంటున్నానండి. డీని సిలో చెప్పాలనుకుంటే మీకు జాగ్రత్తగా చూడండి, బయట సర్కిల్ అంతా ఖాళీగానే ఉంది కదా. సరదాగా నువ్వు ఇలా సర్కిల్ చెప్పడం వల్ల ఈ కనెక్షన్ ఏదైనా కనెక్టింగ్ అవుతుందా? లేదండి. నీకు ఏ కనెక్టివిటీ నీకు బి సర్కిల్ ఈ డి సర్కిల్తో రావట్లేదు. అంటే డీని సిలో ఏ విధంగా చెప్పొచ్చు అండి? ఆల్ డీస్ ఆర్ సిసిస్ ఆర్ పాసిబిలిటీ చెప్పొచ్చు. ఆల్ చెప్పామంటే ఆటోమేటిక్గా సమ్ కూడా చెప్పేయచ్చు అండి. మీకు అదే చెప్పాను, ఎప్పుడైనా ఫార్వర్డ్ కేసులో సమ్ అనే ఎజంప్షన్ వచ్చిందంటే రివర్స్లో ఆల్ చెప్పొచ్చు, సమ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డయాగ్రామ్ ఇక్కడ చెప్పడం వల్ల వీటికి డైరెక్ట్ కాంటాక్ట్స్ రావు. సో ఇది ఇంపార్టెంట్. సో మీకు జాగ్రత్తగా చూడమ్మా, ఏం చెప్తున్నానంటే నువ్వు ఏ డయాగ్రామ్ అన్నా వెళ్ళు, నువ్వు ఏ డయాగ్రామ్లో ఉన్నా రావచ్చు చేసుకో. ఆ డయాగ్రామ్లో నువ్వు ఏమైనా ఎజంప్షన్ చేసుకోవచ్చు. ఆల్ అనే ఎజంప్షన్ చే, సమ్ అనే ఎజంప్షన్ చే. కానీ నీ ఎజంప్షన్స్ దేన్ని డిస్టర్బ్ చేయకూడదు? స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. క్లియర్? దేన్ని డిస్టర్బ్ చేయకూడదండి? స్టేట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. అటువంటిది ఏది చేసినా పర్వాలేదు. క్లియర్? సో ఇప్పుడు అది ఎజంప్షన్స్ ఏంటంటే మనకున్న ఎజంప్షన్స్ ఏంటమ్మా? మనకున్న ఎజంప్షన్ ఏంటంటే ఆల్ ఎజంప్షను, సమ్ ఎజంప్షను. క్లియర్? ఇది ఒక నోట్ పాయింట్ అండి. ఇప్పుడు చేయండి ఇంకో నోట్ పాయింట్ అమ్మా, కంక్లూజన్స్ని ఎలా చూడాలి? కంక్లూజన్స్ని ఎలా చూడాలి? మీకు కంక్లూజన్స్ మొత్తాన్ని 3 సెట్ ఆఫ్ పారామీటర్స్లో చెప్తున్నానండి. జాగ్రత్తగా చూడండి అమ్మా, 3 సెట్ ఆఫ్ పారామీటర్స్లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా కంక్లూజన్స్లో ఆల్ ఇచ్చినా సమ్ ఇచ్చినా నువ్వు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నావు కదా, నీ డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలండి. క్లియర్? అంటే డయాగ్రామ్లో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటేనే నీకు డైరెక్ట్ రిలేషన్స్ అనేది వస్తుంది. అంటే ఆల్ కామ సమ్ అనే కంక్లూజన్స్ గుర్తుపెట్టుకోండి అన్న, ఆల్ కామ సమ్ అనే కంక్లూజన్స్ రావాలి అంటే స్టేట్మెంట్లో కూడా నీకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఆల్ కామ సమ్ రిలేషన్షిప్ అక్కడ ఉంటేనే ఆల్ కామ సమ్ రిలేషన్స్ అనేది మనకు వస్తుంది. అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటేనే పాజిటివ్ కంక్లూజన్స్ వస్తాయి. అసలు పాజిటివ్ కంక్లూజన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఆల్ కామా సమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అంటే నెగిటివ్ కంక్లూజన్స్ రానే రావు. నెగిటివ్ కంక్లూజన్స్ అంటే ఏంటి? నో, సమ్ నాట్, ఆల్ నాట్. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా నువ్వు క్వశ్చన్ని ఆల్ కామా సమ్ కంక్లూజన్స్ చేయాలనుకుంటే నీకు డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలి. డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటేనే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. క్లియర్? తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక నో కానీ పాసిబిలిటీ చెప్పాలంటే మనకు ఎజంప్షన్స్ ఉండాలండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామా, నువ్వు ఎజంప్షన్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటండి? ఒక రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్నట్టే కదా. జాగ్రత్తగా చూడండి అన్న, ఒక రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్నావు, ఒక ఎజంప్షన్ చేస్తున్నావు అంటే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నట్టే కదా. ఎజంప్షన్ చేస్తున్నావు అంటే నీకు ఏది రైట్ అవుద్దండి? పాసిబిలిటీ అనే కంక్లూజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ రైట్ అయినండి. అది సమ్ అయినా ఆల్ అయినా పక్కన పెడదాం. ఒక ఎజంప్షన్ చేస్తున్నాం, ఇందాక చెప్పాను ఇప్పటివరకు మనకున్న ఎజంప్షన్ ఏంటి? కొన్ని కేసెస్లో ఆల్ అయినాయి, సమ్ అయినాయి, కొన్ని కేసులో సమ్ అయినాయి. ఒక ఎజంప్షన్ అవుతుందంటే అర్థం ఏంటండి? పాసిబిలిటీ అనేది ఎప్పుడు రైటే అవుతుంది. ఎజంప్షన్ అవుతుంది అంటే పాసిబిలిటీ అనేది ఎప్పుడు రైటే అవుతుంది. ఒకవేళ ఎజంప్షన్లో పాసిబిలిటీ రైట్ అయ్యిందంటే నో అనేది ఎప్పుడు రాంగేనండి. క్లియర్? పాసిబిలిటీ రైట్ అవుతుందంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నావు. సో పాసిబిలిటీ రైట్ అయిందంటే ఆటోమేటిక్గా నో అనేది రాంగే కదమ్మా. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు ఎజంప్షన్ చేయలేకపోతున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో ఏ ఈజ్ ఏ బి అని ఉందండి. నో ఏ ఈజ్ ఏ బి అంటే అర్థం ఏంటండి? ఏని బిలో ఎజంప్షన్ చేయగలవా? చెయ్యలేవండి. ఎజంప్షన్ చెయ్యలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? పాసిబిలిటీ ఉండదండి. పాసిబిలిటీ లేదంటే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారండి? నో అనేది ఉంటుంది. ఎందుకంటే నో అనే రిలేషన్షిప్ వల్లే పాసిబిలిటీ చెప్పలేకపోతున్నావు. గుర్తుపెట్టుకున్నానా? ఎజంప్షన్ జరిగిందంటే పాసిబిలిటీ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటే నో
ఉండదు. ఒకవేళ అజంప్షన్ చేయలేకపోతున్నావు, జాగ్రత్తగా చూడు, ఎందుకు నువ్వు అజంప్షన్ చేయగలవు, ఎక్కడైనా ఏ ఎగ్జంప్షన్ అయినా చేస్తున్నావు, కానీ కొన్ని కేసెస్లో అజంప్షన్ ఎందుకు చేయలేకపోతున్నావు, నెగిటివ్ స్టేట్మెంట్ ఉండడం వల్ల. నీ అజంప్షన్ చేయలేకపోతున్నావు అంటే ఏది రైట్ అవుతుందండి, నో అనేది రైట్ అవుతుంది, పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. క్లియర్? ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, వాట్ అబౌట్ సమ్ నాట్ అండ్ ఆల్ నాట్. సరే ఇవి ఎలా చూస్తాం? క్లియర్? ఓకే, సమ్ నాట్ అండ్ ఆల్ నాట్ గుర్తుపెట్టుకున్నా, సేమ్ అండి. నువ్వు ఆల్ అనే అజంప్షన్, కొన్ని కేసెస్లో నువ్వు ఆల్ అనే అజంప్షన్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారండి, ఏ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, బి అనే సర్కిల్ ఇక్కడ ఉంది, దీని మధ్య ఎటువంటి ఎటువంటి స్టేట్మెంట్ లేదు, ఏదో రెండు సర్కిల్ గురించి చెప్పాడు. ఏ స్టేట్మెంట్ లేనప్పుడు నువ్వేమని చెప్పొచ్చు అండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పొచ్చు కదమ్మా. ఇప్పుడు కంక్లూజన్లో ఏమవుతాడంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఇది ఏమన్నాడంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే అర్థం ఏంటి, ఏలు బీలో లేదు కానీ ఏలు బీలో ఉండే ఛాన్సెస్ ఉంది కదండి. అంటే జాగ్రత్తగా చూడమ్మా, నువ్వు ఏ కంక్లూజన్లో అయినా ఆల్ అనే అజంప్షన్ చేస్తే, ఆల్ అనే అజంప్షన్ ఉంది, ఆల్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారండి, ఆల్ అనే నాట్ ఉండదు. ఆల్ అనే నాట్ లేకపోతే సమ్ అనే నాట్ కూడా ఉండదు. క్లియర్? ఇప్పుడు అజంప్షన్ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నానండి, నో ఏ ఈజ్ ఏ బి అని ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ఏని బీలో చెప్పగలవండి, చెప్పలేరండి. ఏని దాన్ని బీలో చెప్పగలవా, చెప్పలేమండి. ఎందుకంటే ఏని బీలో చెప్పకూడదని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్ అనే అజంప్షన్ లేదు, ఆల్ అనే అజంప్షన్ లేదు. ఆల్ లేదు అంటే అర్థం ఏంటమ్మా, సమ్ అనే నాట్ ఉంటుంది, ఆల్ అనే నాట్ ఉంటుంది. అంటే ఈ రెండు కంక్లూజన్ కాకుండా రిమైనింగ్ అన్నీ నీ అజంప్షన్ మీద డిపెండ్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి అన్న, మరలా రిపీట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా ఆల్ కామా సమ్ అనే కంక్లూజన్స్, జనరల్ కంక్లూజన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, నాకు కంక్లూజన్స్లో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి, డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్షన్ ఉంటే ఆన్సర్స్ రైట్ అవుతాయి, లేకపోతే రాంగ్. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఎప్పుడైనా అజంప్షన్ చేస్తున్నావు అంటే నీకు ఒక పాజిటివ్ రిలేషన్ వస్తున్నట్టే. అజంప్షన్ చేస్తే ఆటోమేటిక్గా నీ ఆన్సర్లు ఎవరు ఉండాలి, ఒక టర్మ్ కనిపించాలండి. అది ఏ టర్మ్ అయినా పర్లేదు, ఆ టర్మ్ ఏంటండి, పాసిబిలిటీ కనిపిస్తే ఆన్సర్ రైట్ అనమ్మా. పాసిబిలిటీ రైట్ అంటే ఆటోమేటిక్గా ఎవరు రాంగ్ అవుతారండి, నో అనేది రాంగ్ అవుతారు. ఒకవేళ అజంప్షన్ చేయలేకపోతున్నావు అంటే ఏది రైట్ అవుతుందండి, నో అనేది రైట్ అవుతుంది, పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు మూడో పాయింట్కి ఏం చెప్పాను, నువ్వు ఏ క్వశ్చన్లో అయినా ఆల్ అనే అజంప్షన్ చేస్తే ఆల్ ఉంది, ఆల్ అనే అజంప్షన్ చేస్తే ఆల్ అనే నాట్ ఉండదు, సమ్ అనే నాట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆల్ అనే అజంప్షన్ చేస్తే ఆల్ ఉంది అంటే ఆల్ నాట్ లేదంటే కదా అర్థం. ఆల్ నాట్ లేకపోతే ఆటోమేటిక్గా సమ్ నాట్ కూడా ఉండదు. సేమ్ ఆల్ అనే అజంప్షన్ చేయలేకపోతున్నావు అంటే అక్కడ నెగిటివ్ ఉన్నట్టే కదా. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే నెగిటివ్ కంక్లూజన్స్ ఎప్పుడు రైట్ అయ్యాయి కదమ్మా. సో ఇక్కడ మీకు ఒక పాయింట్, ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. క్లియర్? ఎప్పుడైనా స్టేట్మెంట్స్ అనేది పాజిటివ్ అయితే, స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్, ఆల్ అనేది అండి. క్లియర్? కంక్లూజన్స్ అనేది కూడా ఆల్ కామా సమ్ అనేది ఎప్పుడు రైట్ అనండి. గుర్తుపెట్టుకున్నామా, స్టేట్మెంట్స్ పాజిటివ్ అంటే కంక్లూజన్స్ కూడా పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ అనేది పాజిటివ్ వచ్చింది అనుకో, కంక్లూజన్స్లో నెగిటివ్ కనిపించావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నో, సమ్ నాట్, ఆల్ నాట్ అనే ఒక టర్మినాలజీస్ కనిపించింది అనుకో, నువ్వు డైరెక్ట్గా చూడక్కర్లేదని ఆన్సర్స్ అన్నీ రాంగే. ఎందుకంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నీ కంక్లూజన్స్ కూడా పాజిటివ్ వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కంక్లూజన్స్ కూడా ఏమవుతాయండి, నెగిటివే అవ్వాలి. స్టేట్మెంట్ నెగిటివ్ అంటే అర్థం ఏంటమ్మా, నో అనే స్టేట్మెంట్ ఉందంటే కంక్లూజన్స్ ఎప్పుడు ఏవి రైట్ అవుతాయి, నో అనేది ఎప్పుడు రైటే, సమ్ నాట్ అనేది ఎప్పుడు రైటే, ఆల్ నాట్ అనేది ఎప్పుడు రైటే. మీకు అదే చెప్పానండి. ఏం చెప్పాను, ఇప్పుడు నో అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నో ఏ ఈజ్ ఏ బి అని ఇచ్చాడు అనుకో, నో ఏ ఈజ్ ఏ బి అంటే ఏని బీలో అజంప్షన్ చేయగలవా, చేయలేవు. చేస్తే స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది కదా. సో నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఎవరు వస్తారండి, నో రైట్, సమ్ నాట్ రైట్, ఆల్ నాట్ రైట్. ఇప్పుడు స్టేట్మెంట్స్ నెగిటివ్ అయితే పాజిటివ్ కంక్లూజన్స్ అనేది ఏమైనా ఉంటాయా, రాంగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో ఏ ఈజ్ ఏ బి ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అవుతాయా, అవ్వండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతాయా, అవ్వండి. సో ఈ 3 పాయింట్స్ మీకు జాగ్రత్తగా గుర్తుంటే క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. క్లియర్?